ఎందుకు ఒత్తిడి రోగాలు వస్తాయి? జనాలను 3 వర్గాలుగా విభజిస్తే, ఒకటి ఐటీ ఉద్యోగులు, రెండోది వ్యాపారవేత్తలు, మూడవది రాజకీయ నాయకులు, కొంతమేర సినిమా తారలు. ఎక్కువగా రోగాలు ఇటీవలి 5-10 ఏళ్లలో గుండెపోటు, మూత్రపిండాల విఫలం, బ్రెయిన్ స్ట్రోక్ వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కారణం ఏంటనేది దేహం. సాధారణంగా రోగాల మూలగుట్టు ఉండేది మెదడులో. మెదడులో పుట్టే ఆలోచనలు. మన మెదడుకు ఒక సామర్థ్యం ఉంటుంది. దానికి మించిన మనం ఒత్తిడి పెడితే నేరుగా వెళ్ళి సమాన వాయువు అని అంటాము. ఈ పంచప్రాణాల్లో సమాన అగ్ని లేదా సమాన వాయువు జఠరాగ్ని దానిపై పడుతుంది. మొదలైంది మెదడులో. ప్రభావం చూపించేది దేహంలో రెండో మెదడైన ప్రేగులు, కాలేయ భాగంలో, మూత్రపిండాలు ఉన్న చోట. చాలా టెన్షన్ ఉన్న వాళ్లకు టెన్షన్ ఉందని తెలిసేది ఎలాగంటే, వాళ్లకు ఎసిడిటీ మొదలవుతుంది, దేహం భారం అవుతుంది, తలనొప్పి కూడా మొదలవుతుంది, కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. మెదడులో విపరీతమైన భావనలు ఉంటాయి. ఈ 4 వర్గాల్లో ఇంకా నేను గమనించినది, మహదుద్దేశం సుఖజీవనం కోసం కావలసిన డబ్బు ఉంటుంది. అది ఐటీ ఉద్యోగులు కానీ, నటీనటులు కానీ, రాజకీయ నేతలు కానీ, అలాగే పెద్ద వ్యాపారవేత్తలు కానీ. మెదడుకు విశ్రాంతి ఇవ్వాలనే స్పృహ ఎవరికీ ఉండదు. ఇక్కడ వ్యత్యాసం జరిగితే ఆహార పద్ధతులు అవే మారిపోతాయి. మనకు సరైన సమయానికి ఆహారం ఉండదు. ఐటీ ఉద్యోగులను చూస్తుంటా, వాళ్ళు ఇలా నిలబడి తింటుంటారు, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పనులు చేస్తుంటారు, లేదా పాటలు వింటుంటారు. తను తింటున్న తిని రుచి ఎలా ఉందనేది కూడా వాళ్లకు తెలియదు. తింటున్నది ఏంటని కూడా తెలియదు. వేగంగా తిరుగుతుంటారు. వాళ్ళ తిండి వేగమే, తిరగడం కూడా వేగమే. చాలామంది ఐటీ ఉద్యోగులు సెన్సింగ్ పవర్ కోల్పోయి ఉంటారు. త్వరగా బదులివ్వరు. వాళ్ళు కంప్యూటర్ వాళ్ళు ఇంతే ఉంటారు. వాళ్ళ మొదటి భార్య కంప్యూటర్, ల్యాప్టాప్. వేత్తల మొదటి భార్య డబ్బులు, దగ్గరి బంధువులు, వాళ్ళ ఆడిటర్లు. రాజకీయ నేతలకు వాళ్ళ మెదళ్లలో లెక్కలు తిరుగుతూ ఉంటాయి. తదుపరి ఎన్నికల్లో ఎలాగని, బియ్యం కావచ్చు, దించుతారు, ఎవరిని ఎక్కిస్తారు, ఈ ఆలోచనలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఒకటి నటీనటులు. వీళ్ళంతా రోజు నేను చూసిన విధంగా సంపాదించి పిల్లలకు, బంధువులకు ఇస్తుంటారు. 90% కుటుంబాల్లో బంధాలు ఉండవు. కేవలం వాళ్ళు డబ్బు సంపాదించే యంత్రంలా ఉంటారు. నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు. 90% నాకు దగ్గరి పరిచయాలు ఉండడం వల్ల వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. వాళ్ళు పాలిచ్చే ఆవు. ప్రతిరోజు నటించాలి, దేహాన్ని నియంత్రణలో ఉంచాలి. వచ్చే డబ్బుతో భార్య కిట్టి పార్టీలు ఇస్తుంటుంది, పిల్లలు విదేశాలు తిరిగొస్తుంటారు. ఉదయం కెలాక్స్ తిని పచ్చి కూరగాయలు తింటూ, ఎందుకంటే అందంగా ఉండాలి, లేదంటే పరిశ్రమలో స్థానం ఉండదు. ఇదే పరిస్థితి గగనసఖిలకు కూడా ఉంటుంది. ఆ విధంగా 4-5 వర్గాల్లో మనం ఘటనలు చూస్తుంటాము. మరొకటి, పిల్లలు ఒత్తిడికి గురవుతున్నది. ఏకాఏకి 10వ తరగతి సిలబస్ తెచ్చి ఎస్సీ అంటూ 2వ తరగతి పిల్లలకు చేర్చడం. అందుకే వాళ్లకు అది తట్టుకోవడం సాధ్యం కాదు. మనం భావించేది, వాళ్ళు మంచి కోట్ వేస్తున్నారు, మంచి ఆహారం ఇస్తున్నారు, వాళ్ళలో ఈత కొలను ఉంది, వీళ్ళ స్కూల్లో వ్యాయామశాల ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ పాఠశాలల్లో ఉందానని చూడాలి. ఒక 2వ తరగతి పిల్లాడికి అతడి బరువే 10-15 కిలోలు ఉంటుంది. అతడి బరువు కంటే ఎక్కువగా 5 కేజీల బ్యాగు, 1 లీటర్ నీళ్ల బాటిలు, అలాగే ఒత్తిడి. అసైన్మెంట్లు. ఇంజనీరింగ్ విద్యార్థులకు అసైన్మెంట్ ఇవ్వడం చూశాను. కానీ ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు అసైన్మెంట్ ఏంటో అర్థం కాదు. అసైన్మెంట్ ఏంటో తెలుసుకునే సామర్థ్యం కూడా ఉండదు.